ఏమైంది? సారీ మర్చిపోయాను చెప్దాం అనుకున్నాను. ప్రొడ్యూసర్ గారికి కొంచెం గొంతు బాగాలేదు, సో ఆవిడ మాట్లాడలేరు. పూర్తిగా మాట్లాడలేరు, బట్ ఇట్స్ ఓకే. ఐ విల్ బి ద స్పోక్స్ పర్సన్ టుడే. నేను మేనేజ్ చేస్తాను. డోంట్ వరీ. పోనీ స్టూడెంట్స్ కి హలో అని అది కూడా లేదా? ఓకే ఓకే. మొత్తం మ్యూట్ అన్నమాట. మొత్తం మ్యూట్ అండి. ఓకే, నేను మాడతాను అన్నమాట. పర్లేదు. ఆవిడ కూల్. స్పీచ్ నా దగ్గరే ఉంది, ఆగండి. స్పీచ్ కూడా రెడీ చేసుకొచ్చారా? నైస్. తమ్ముడు ఇది ఆపేరా ప్లీజ్. ఇన్ని లైట్లు పెట్టిన ఇది కావాలంటే అన్యాయం. అసలు నాకు మామూలుగా అనిపించట్లేదు. వస్తున్నా, మనకి టైం వస్తుంది. ఓకే, రెడీ అమ్మా. మ్యాడ్ తర్వాత మీరు ఇచ్చిన ప్రోత్సాహం మర్చిపోలేను. యాక్చువల్లీ ఒక చిన్న ఫ్యామిలీ. సారీ, ఇది నాది. సారీ, ఇవ్వాలి కదండి ముందే. కమిటీ కుర్రాళ్ళు సక్సెస్ తర్వాత రాకాస చేయడం చాలా ఆనందంగా ఉంది. ఎస్పెషలీ అందులో సంగీత్ హీరోగా చేయడం ఇంకా ఆనందంగా ఉంది. అలాగే ఈ సినిమా హిట్ అయిన తర్వాత ఆయనకి, అంటే మా హీరో సంగీత్ శోభన్కి ఒక రేంజ్ రోవర్ కార్ గిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నాను. వద్దంటారా? మైక్ వద్దంటారా? ప్రాబ్లం, ప్రొడక్షన్ కాస్ట్ పెరిగిపోయేటట్టుంది మీకు. వద్దు బాబు, నా గొంతు బాగున్నా బాగాలేకపోయినా నేనే మాట్లాడతా. ఆయన మాట్లాడితే నా బడ్జెట్ సినిమా రిలీజ్ తర్వాత కూడా పెరిగేటట్టుంది. సో వద్దు, పర్లేదు కదా. ఇట్లా కొంచెం చిన్మయి ఆ టైప్లో మేనేజ్ చేస్తా. ఇంతకన్నా ట్రై చేస్తాను సార్. మొత్తం పోతే పోద్ది ఒకేసారి. సాంగ్ రిలీజ్ కన్నా ప్రీ రిలీజ్ ఇక్కడ పెట్టుకొని ఉంటే బెటర్గా ఉండేది అనిపించింది. ఎందుకంటే ఇంత పెద్ద అరేంజ్మెంట్ మేము కూడా చేయలేమేమో ఫర్ ద ప్రీ రిలీజ్. సో ఫర్ దాట్ హ్యాట్స్ ఆఫ్ గైస్. It does not look like a college event. It looks like a big movie event. So kudos, and I'm also sad that నేను కూడా ఇలాంటి కాలేజ్లో చదువుంటే నాకు కూడా ఇంత గ్రాండ్గా ఒక ఫెస్ట్ జరిగేది. ఓకే, అందుకే కొంచెం ఈరోజు కూడా ఐమ్ ఫీలింగ్ లైక్ ఐమ్ అ పార్ట్ ఆఫ్ సెయింట్ పీటర్స్. ఐ హోప్ దట్స్ ఓకే. లవ్లీ ఎనర్జీ. అక్కడ ఫుడ్ ఏదో బాగున్నట్టుంది, వెనకాల అందరు తింటున్నారు కనిపిస్తుంది. But thank you so much for being such lovely, giving us such lovely response మా రెండు సాంగ్స్కి. పదే యాక్చువల్లీ పదే ప్రాణం ఇస్ మై ఫేవరెట్ సాంగ్. ఎందుకంటే చాలా ఫీమేల్ సైడ్ సాంగ్స్ వినుంటాం మనం. ఆల్మోస్ట్ ప్రతి పాటలోనూ హీరోని అడుక్కోవడమే సరిపోతుంది, నాకు ప్రేమిప్పు అని. ఐ డోంట్ లైక్ దట్. వీఆర్ నాట్ బెగ్గింగ్ ఫర్ లవ్, వీఆర్ జస్ట్ టెల్లింగ్ దిస్ ఇస్ హౌ ఐ ఫీల్ ఇన్ లవ్. అదే I think is Pade Pade Pranam. We don't beg for love, we become love. So that is what Pade Pade Pranam is. I really hope April 3rd na meer andaru Rakasa theaters lo chudandi. It has fantasy, it has adventure, it of course has brilliant performances and chala comedy. Family anta choose cinema, friends andaru choose cinema, chinna pillalu peddavallu andaru choose cinema. Thank you so much for giving us the opportunity to coming and celebrating our song Pade Pade and to put forward our film in St. Peter's Engineering College. Thank you so much. I hope you guys have a very good rest of the evening without us. But enjoy along. Like, we are going to live vicariously through you. Okay? So, bye-bye. So yes, have an amazing rest of the evening, and గొంతు బాగున్నప్పుడు మళ్ళీ నెక్స్ట్ టైం పోస్ట్ రిలీజ్ వస్తాను. అప్పటి వరకు మా పదే సాంగ్ మీరు పదే వింటూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ నిహారిక గారు. అండ్ బ్యూటిఫుల్లీ అయిపోయింది. ఎస్, లేట్ లేకుండా మాకు కూడా అర్థమవుతుంది. మీకు కూడా ఫెస్ట్ రిమైనింగ్ ప్రోగ్రామ్స్